ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. మనలో ఎవరికైనా పిల్లలు బుద్ధిమాంద్యంతో జన్మిస్తే మనకు ఆవేదన, గుండెలో కొండంత బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఊహకు అందని చేదు నిజం. ఇది నిజమే. ఒక తల్లిగా కన్న ప్రేమ ఎంతగా విలపిస్తుందో ఎవరికి తెలుసు? తన కొడుకు కూడా అలాంటి బుద్ధిమాంద్యంతో పుట్టినా కూడా తాను మానసికంగా కృంగిపోకుండా అలాంటి బుద్ధిమాంద్యంతో ఉన్న అనేక మంది పిల్లలకు తానే తల్లి తండ్రిగా ఎంతోమంది పిల్లల జీవితాలు మోడుబారిపోకుండా ఎంతోమంది తల్లిదండ్రుల కన్నీళ్లు తుడుస్తూ 2012లోనే గనమస్ గిఫ్ట్ ఏ నీడ్ అండ్ మేక్ ఏ స్మైల్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి మానసిక వికలాంగులకు జీవితంలో కొత్త చిగురాశను నింపుతున్న శ్రీమతి మాదినేని కళ్యాణి చౌదరి గారు నేటి ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఆదర్శ మహిళ. మామూలు పిల్లలకు పాఠశాలలో చదువులు చెప్పడం వేరు. ఇలాంటి బుద్ధిమాంద్యం లోపించిన పిల్లలకు చదువులు నేర్పించడం నిజంగా అదొక ఛాలెంజ్. దీనికి ఎంతో ఓర్పు, సహనం, ప్రేమ, ఆదరణ కలిగిన హృదయం కావాలి. తన కొడుకుతో పాటు ఎంతోమంది ఆటిజం ఉన్న వంటి పిల్లలకు ఎలా ఈ మహోన్నత ప్రేమను అందించగలుగుతున్నారు? ఆ వివరాలు ఏమిటో వారే చెబుతారు, విందాం. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బాబు పుట్టినప్పుడు తన లైఫ్ తను నార్మల్గా బ్రీదింగ్ చోకింగ్ అంటారు, బ్రీదింగ్ ప్రాబ్లం ఉండింది. చాలా ప్రాబ్లమ్స్తో పుట్టాడు. ఎందుకంటే తను ప్రీటర్మ్ బేబీ నా బాబు. అది చాలా 6th 7th మంత్ స్టార్టింగ్లోనే పుట్టేశాడు. అసలు అవయవాలు ఏవి డెవలప్ అవ్వకుండా పుట్టాడు. NICUలో 2 months ఉన్నాడు బాబు. సో ఆ 2 months తర్వాత కూడా నేను తీసుకొని వెళ్ళాలంటే భయపడేదాన్ని. ఎందుకంటే బాబు ఎప్పుడు చోకింగ్ వస్తుందో, ఎప్పుడు అలా తనకి రెస్పిరేషన్ ఆగిపోతుందో తెలియని పరిస్థితిలో ఉండేదన్నమాట. ఇది నాకు ఏ ఇంటర్వ్యూలో అయినా కానీ చెప్పాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మాట్లాడాలి అనేసి అంటే అదంతా నేను మళ్ళీ బతకాలి, మీకు చెప్పాలి అంటే అదంతా మళ్ళీ ఆలోచించాలి, మళ్ళీ బతకాలి. అది చాలా భయంకరమైన బాధ. ఆ సిచ్యువేషన్, నా బాబు సేఫ్గా బతికి ఉండడం ఫస్ట్ ఇంపార్టెంట్గా ఉండింది అప్పుడు నాకు ఆ 2-3 months. దాని తర్వాత తనని ఎలాగ పెంచుకోగలగాలి, తనని అంటే 1 year వరకు కూడా ఇలాగ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ అలా ఏం చెప్పలేదు. బాబు బతుకుంటేనే నాకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగానే అక్కడి వరకే ఉండింది 1 year వరకు. తనకి చాలా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉండింది. స్వాలో చేసుకోలేకపోయేవాడు, పాలు కూడా స్వాలో చేసుకోలేకపోయేవాడు, పెరుగుతున్న కొద్దికి అన్నం స్వాలో చేసుకోలేకపోయేవాడు. కనీసం రోజులో ఒక్కసారైనా వామిటింగ్ అయ్యేది ఏం తినిపించినా కానీ. సో చాలా నాజుగ్గా పెంచాల్సి వచ్చింది బాబుని. ఒక 5-6 years వచ్చే వరకు కూడా నేను ఇప్పుడు థెరపీస్కి తీసుకెళ్ళాలన్నా కానీ క్యాబ్ మాట్లాడుకొని తీసుకొని వెళ్ళేదాన్ని. బండి మీద కూర్చునే అంత కూడా తనకి ఉండేది కాదు. అంటే నాతో పాటు నేను ఎత్తుకున్నా కానీ ఆ వెదర్ కండిషన్స్ని బేర్ చేసే కెపాసిటీ కూడా ఉండేది కాదు. అంత డెలికేట్గా ఉండేవాడు పిల్లాడు. సో ఏ మందులు ఇస్తే తనకి ఆ స్ట్రెంత్ వస్తుంది, ఇంటర్నల్ స్ట్రెంత్ వస్తుంది. కడుపులో పెరిగి స్ట్రెంత్ తెచ్చుకోవాల్సిన పిల్లాడు బయట సొంతంగా ఇప్పుడు ఈ మందులు కానీ ఏదైనా ఇవన్నీ తీసుకొని తను సొంతంగా అది అరిగించుకొని తను స్ట్రెంత్ తెచ్చుకోవాలి, ఫిజికల్ స్ట్రెంత్ తెచ్చుకోవాలి. అది చాలా సంఘర్షణ తనది. సో ఆ బాబుతో పాటు నేను సంఘర్షణ పడాల్సి వచ్చిన కండిషన్. సో ఇవన్నీ చూసి నాకు అప్పుడు అంటే తల్లి కాకముందు, తల్లి అయిన తర్వాత ఉండే ఆ ఫీలింగ్, ఒక మనము ఆలోచించి మనము అనుభవించే ఒక మనిషిని చూసినప్పుడు ఎవరైనా ఏడుస్తే అయ్యో పాపం ఏడుస్తున్నాడు అని అనిపించేది. కానీ ముందు
అది మనము ఫీల్ అయ్యేది తల్లి అయిన తర్వాతనే నేను ఆ ఫీల్ అవ్వగలిగాను. అంతకుముందు నాకు అసలు కంట నీరు వచ్చేది కాదు. బాధ అంటే అర్థమయ్యేది కానీ అంతా ఊరికి ఏడ్చేసేదాన్ని కాదు. కానీ మా బాబు పుట్టిన తర్వాత అసలు ఎవరైనా పిల్లాడికి ఏదైనా అయ్యింది అంటే నేను కడుపులో నుంచి బాధ వచ్చేస్తుంది. ఎందుకంటే అప్పటి నుంచి నాకు పుట్టినప్పటి నుంచి నేను అంత జాగ్రత్తగా పెంచి ఉన్నాను కాబట్టి ఎవరైనా పిల్లాడికి ఏమైనా అయ్యింది, ఏమైనా జరుగుతుంది అన్నా కానీ నేను ఆ బాధ తట్టుకోలేను. పిల్లాడు అంటే ఒక తల్లికి 20 ఏళ్ళ పిల్లాడైనా పిల్లాడే కాబట్టి ఒక తల్లిదండ్రులకి పిల్లాడు ఏమైనా అయ్యింది అని అనిపిస్తే నాకు అది తట్టుకోలేని బాధ. సో అలా ఏ పిల్లాడన్నా కానీ నా కొడుకు లాంటివి వాడే కదా అనే ఫీలింగ్లో ఉన్నప్పుడే నేను ఇది చేయగలుగుతానండి. సో నా స్కూల్లో ఉన్న పిల్లలందరూ నా పిల్లలతో సమానం అనుకున్నప్పుడే నేను చేయగలుగుతాను. అది నా పేరు కీర్తన. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. మా స్కూల్ నేమ్ ఇస్ కనమస్ స్పెషల్ స్కూల్. హాయ్ హలో అండి, నా పేరు రాజేష్. ఇక్కడ నేను ఏబీఐ థెరపిస్ట్ అండి. ఇక్కడ 5-6 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ గణమ్మస్లో వర్క్ చేస్తున్నా. ఇక్కడ చేయడం నాకు అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చాను ఇక్కడికి. నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ చాలా చేంజెస్ అనేది చూశాను. ఇక్కడ నేను కూడా చాలా నేర్చుకున్నాను గణమ్మస్లో. ఇక్కడ చాలామంది మల్టిపుల్ డిసబిలిటీ వాళ్ళు ఉంటారు. లైక్ ADHD కానీ, ఆటిజం కానీ, ఇంటెలెక్చువల్ డిసబిలిటీ కానీ, లర్నింగ్ డిసబిలిటీ కానీ, చాలా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కానీ చాలా డిసబిలిటీస్ అని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నేను చూశాను. దాని నుండి కొత్తదనాన్ని నేర్చుకున్నాను. దాంట్లో ఎలా ఉంటుంది ఏందనేది ఇక్కడ రావడం అనేది జరిగింది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. లైక్ ఇక్కడ థెరపిస్ట్ చేయడం కానీ, ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ ఇవన్నీ ఇక్కడ మేము చేస్తామండి. ఇక్కడ నా పిల్లల్ని కూడా మేము నార్మల్ స్కూల్స్ కూడా పంపడం జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ ఒకరు లేదా ఇద్దరిని మేము పంపిస్తూ ఉంటాము. ఈ ఇయర్ కూడా మేము 2-3 మెంబర్స్ని పంపించాము మా గణమ్మ స్పెషల్ స్కూల్ నుండి. వాళ్ళు పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ మేడం కూడా చాలా కష్టపడతారు. వాళ్ళ బాబు గురించి స్టార్ట్ చేసారు. వాళ్ళ బాబు గురించనే కాదు, పిల్లలు ఇలాంటి పిల్లలు ఎందరో ఉన్నారు కదా, వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అనే దాన్ని బట్టి మేడం వాళ్ళ బాబు గురించి కాకుండా ఇతర పిల్లల గురించి స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంస్థ అనేది. ఇది 2012లో స్టార్ట్ అయింది గణమ్మస్ ఫౌండేషన్ అని. అప్పటి నుంచి మేడం సర్వీస్ ఓరియంటెడ్గానే చేస్తూ వస్తున్నారు. ఎప్పటికి కూడా చేస్తూనే ఉంటారని నేను ఆశిస్తున్నాను. మేము కూడా ఎప్పటికి కూడా సపోర్ట్గానే ఉంటామని చెప్తున్నాను. హలో, నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ నాజియా షేక్. నేను గణమ్మస్లో ఒక ఫిజియోథెరపిస్ట్ లాగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ పిల్లలు చాలా స్పెషల్ కిడ్స్ ఉంటారు, లైక్ ఆటిజం పిల్లలు. నేను ఇక్కడ చేయడం చాలా హ్యాపీగా ఉంది. బికాస్ నేను నార్మల్గా ఫిజియోథెరపిస్ట్ని నార్మల్గా హాస్పిటల్లో న్యూరో ఫిజిషియన్ దగ్గర, ఆర్థో దగ్గర చేశాను. చాలా 2-3 ఇయర్స్ చేశాను. అండ్ నార్మల్గా చాలా కండిషన్ని నేను ట్రీట్మెంట్ చేశాను. కానీ స్పెషల్ కిడ్స్కి ట్రీట్మెంట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక టాస్క్ నిజంగా చెప్పాలంటే. అండ్ చాలామంది ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, మనీ ప్రాబ్లం కూడా ఉంటుంది. కానీ ఈ గణమ్మస్ ద్వారా మనకు ఫ్రీ సర్వీస్ అనేది మోస్ట్లీ 99% మనకి ఇక్కడ దొరుకుతుంది. చాలా మదర్స్ నేను హాస్పిటల్లో చేసేటప్పుడు కూడా మనీ లేవు మేడం, ప్లీజ్ మీకు బ్లెస్సింగ్స్ మా తరపు నుంచి ఉంటాయి, చేస్తారా అని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఒక్కొక్క విజిట్కి వెళ్ళడం వేరు, పర్టికులర్గా నంబర్ ఆఫ్ స్పెషల్ కిడ్స్ ఇక్కడ నాకు కనిపించడం వేరు. చాలా హ్యాపీగా ఉంది నాకు నిజంగా చెప్పాలంటే. ఇక్కడ వర్క్ చేయడం నాకు నిజంగా చెప్పాలంటే వన్ టైప్ ఆఫ్
ప్రౌడ్ నేను ఫీల్ అవ్వడమే కాదు, నా పేరెంట్స్ కూడా. మా నాన్నకి ఎప్పుడైనా, మేము కూడా పేదరికం నుంచే వచ్చాం. మా డాడీ కూడా ఆటో డ్రైవరే, నన్ను ఎంతో కష్టపడి చదివించారు. ఈ రకంగా అయినా నేను నా గ్రోత్ నుంచి ఎలా లో స్టేజ్ నుంచి వచ్చానో అలాంటి ఫినాన్షియల్ స్టేటస్ లేని వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మా నాన్న కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఇలాంటి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ కూడా నా లాంటి థెరపిస్ట్లకి కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఎవ్రీ హైపర్ యాక్టివిటీ, అంటే నార్మల్గా పిల్లలు నార్మల్గా ఉంటారు, కానీ ఇక్కడ అబ్నార్మల్ నుంచి మనం నార్మల్గా తీసుకొని రావడమే మనకి ఇక్కడ ఒక థెరపిస్ట్ లక్ష్యం. సో ఇక్కడ అనేది ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా, పిల్లల్ని బాధ పెట్టకుండా, మనం బాధపడకుండా ఇక్కడ వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. మన కర్తవ్యం. ఒక విధంగా దేవుడు డబ్బు సంపాదించుకోవడమే లక్ష్యం కాదండి, ఈ విధంగా ఫ్రీ సర్వీస్ చేయడం కూడా నాకు దేవుడిచ్చిన ఒక వరం అనుకొని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ, ఈ ఆపర్చునిటీ నాకు దేవుడు ఈ గణమస్ ద్వారా ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గణమస్ అంటే గిఫ్ట్ ఏ నీడ్ అండ్ మేక్ ఏ స్మైల్ అనే ఈ ప్రత్యేకమైన స్కూల్కు పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? ఇంతమంది బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలకు ఏ విధంగా అడ్మిషన్ కల్పిస్తారు? ఏమైనా ఫీజులు వసూలు చేస్తారా? ఈ ప్రాసెస్ అంతా ఎలా నిర్వహిస్తారో శ్రీమతి కళ్యాణి గారే మనకు వివరిస్తారు, విందాం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడూ ఇవ్వలేదండి. నాకు తెలిసిన పిల్లల్ని నేను సర్వే చేసి తీసుకొని వచ్చాను. ఫస్ట్లో నేను ఇక్కడ బోరబండ పరిసర ప్రాంతాల్లో సర్వే చేసుకున్నాము. ఎంతమంది పిల్లలు ఉంటారో అసలు ఇక్కడ స్టార్ట్ చేద్దాము, ఇలా స్పెషల్ స్కూల్ ఇక్కడ స్టార్ట్ చేద్దాము అంటే ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటారు, మన సేవ ఎంత అవసరం ఉంటుంది అన్నట్టుగా ఒక 1 month సర్వే చేసుకుంటే చాలామంది పిల్లలు ఉన్నారు. అసలు తల్లిదండ్రులకి అసలు వాళ్ళని ఏం చేయాలో కూడా తెలియకుండా నార్మల్ స్కూల్స్లో తీసుకోరు, వాళ్ళు ఇళ్ళల్లో వదిలేస్తారు, వాళ్ళ పనులలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ పిల్లలకి చిన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళని కూడా ఊరికనే వదిలేసి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నారు. సో అలా అసలు కొద్దిగా సెమీ ఆర్ఫన్ పిల్లలు, అంటే ఇలా పిల్లలు ఉన్న వాళ్ళకి పేరెంట్స్ ఎవరో ఒకరు వదిలేయడం అయితే అవుతుంది. అయితే తల్లైనా వదిలేస్తుంది, లేకపోతే తండ్రైనా వదిలేస్తాడు, లేకపోతే అది కాక ఎవరో ఒకరు వాళ్ళ అమ్మమ్మల దగ్గర, వాళ్ళ బాబాయిల దగ్గర అలా వదిలేస్తారు. సో అట్లా తల్లిదండ్రుల సపోర్ట్ లేని పిల్లల్ని నేను ఫస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే ఒక్కదాన్ని నేను ఎంతమందికి చేయగలుగుతాను, ఎవరికైతే ఏ సపోర్ట్ లేదో ఆ పిల్లల్ని నేను ఫస్ట్ తీసుకొని స్టార్ట్ చేశాను. థెరపీస్ ఇవ్వడము, వాళ్ళకి ఎట్లాగా అవుతుంది, మీరు పంపించండి పిల్లల్ని, మీరు పంపిస్తే వాళ్ళకి ఏమైనా డెవలప్మెంట్ లేకపోతే అప్పుడు చూద్దాము అనేసి అనుకున్నాము. కానీ దేవుడి దయ వల్ల అందరు పిల్లలు చాలా మంచిగా డెవలప్ అవుతున్నారు. 1 monthలోనే డెవలప్మెంట్స్ కనిపించడం స్టార్ట్ అయినాయి. సో అప్పటి నుంచి మళ్ళీ స్కూలింగ్ చేద్దాము అనేసి అనుకొని అలా పేరెంట్సే ఒకరిని ఒకరు చెప్పుకొని అలా వీళ్ళు బాగా చేస్తున్నారు, మా బాబుకి ఇలా అవుతుంది, మా బాబుని అక్కడ పంపిస్తున్నాము అని పేరెంట్సే చెప్పుకుంటుంటే అలా మ్యాక్సిమం అవుతుంది. అలా కాకుండా మేము సర్వే కూడా చేస్తూ ఉంటాం అనమాట. ఏరియా సర్వే చేస్తాము, గవర్నమెంట్ స్కూల్స్కి అలా వెళ్ళి, గవర్నమెంట్ అంగన్వాడీస్కి అలా వెళ్ళి మేము చెప్తూ ఉంటాం అనమాట. పిల్లలు ఏమైనా ప్రాబ్లం ఉన్న పిల్లలు ఏమైనా ఉంటే మా దగ్గరికి పంపించండి అనేసి చెప్తూ ఉంటాము. సో అలా కూడా పిల్లలు మా దగ్గరికి పంపిస్తుంటారు అంగన్వాడీ నుంచి. అంగన్వాడీ ఎందుకు వెళ్తాము అంటే చిన్న వయసులో పిల్లలకి ఐడెంటిఫై చేస్తే తొందరగా వాళ్ళకి రెక్టిఫికేషన్ చేసి నార్మల్ స్కూల్లో జాయిన్ చేయగలిగిన ఒకటి ఉంటుంది. ఈ సంవత్సరం ఒక అబ్బాయి నార్మల్ స్కూల్కి వెళ్ళాడు మా స్కూల్ నుంచి. లాస్ట్ ఇయర్ 1 year చెప్పాము వాళ్ళ పేరెంట్స్కి, ఒక 1 year అన్నా కానీ పంపిస్తే బాబు నార్మల్ స్కూల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనేసి అన్నాము. అలాగే మేము మా టీచర్స్ చేసిన కృషితో ఆ పిల్లాడు ఇప్పుడు నార్మల్ స్కూల్లో ఫస్ట్ క్లాస్లో అడ్మిట్ అయ్యాడు. సో అంగన్వాడీ పిల్లలకి అంత ఫాస్ట్గా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అక్కడ ప్రాబ్లం ఏమైనా ఉంటే అక్కడ తొందరగా రెక్టిఫై చేయొచ్చు అనేసి మేము సర్వేకి వెళ్ళి అక్కడ నుంచి తీసుకొని వస్తాం పిల్లల్ని. ఇక్కడ వాళ్ళకి కావాల్సినవి ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాళ్ళకి డిజైన్ చేస్తాము అనమాట.
ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్ అనేసి మేము డిజైన్ చేసుకొని ఒక్కొక్కరికి ఏమేమి కావాలో దాని ప్రకారంగానే వాళ్ళకి మేము ఎడ్యుకేషన్ కానీ లేకపోతే థెరపీస్ కానీ ప్లాన్ చేస్తాం. నమస్తే అండి, నా పేరు క్రాంతి, గన్మాస్ ఫౌండర్ కళ్యాణి హస్బెండ్ అండి నేను. సో మా బాబుకి కూడా ఈ ఆటిజం సిండ్రోమ్ ఉండే. అతని గురించే కళ్యాణి 10 years బ్యాక్ ఈ స్కూల్ స్టార్ట్ చేసింది. ఇట్స్ ఏ ఫ్రీ స్కూల్ ఫర్ ఆల్ ద అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్. యాక్చువల్లీ వీ స్టార్టెడ్ విత్ సెండింగ్ బార్కో టు న్యూమరస్ స్కూల్స్ and therapy centers, but we found that it is unmanageable and it is a very cost consuming affair. It will be nearly like 20-25,000 per month we need to invest on this autism people. అందుకని చెప్పేసి మేమే ఒక స్కూల్ నడిపి ఇలాంటి బార్గో లాంటి పిల్లలకు కూడా మనం కూడా సర్వ్ చేసినట్టు ఉంటుంది, మన మూలన వేరే వాళ్ళకి కూడా ఉపయోగం అవుతుందన్న ఒక కాన్సెప్ట్తో కళ్యాణి ఈ స్కూల్ స్టార్ట్ చేసిందండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో నాకు అంత పెద్దగా టైం ఉండదు ఇవన్నీ కూడా పట్టించుకుని. ఇవన్నీ పెద్దగా నేనేం పెద్ద కంట్రిబ్యూట్ చేయను, కానీ కళ్యాణి ఏమైనా చేస్తుంటే మటుకు సపోర్ట్ చేస్తాను. పిల్లల్ని చూసుకుంటాం, తన అటే బిట్టేపు అందరితో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది, ట్రైనింగ్స్ తీసుకుంటూ ఉంటుంది. తను షీ హాజ్ కంప్లీటెడ్ హర్ సోషల్ సర్వీస్ BEd and షీ హాజ్ completed her B.Ed in special education. Currently she is doing MEd also. Now it is in the final semester of MEd. I think she will become a teacher in MEd, qualified teacher in the special education for autism spectrum people. So like that she does a lot of trainings, UV-ARD and చెప్పేసి లయన్స్ క్లబ్ అని చెప్పేసి చాలా సర్వీస్ ఆర్గనైజేషన్స్. సో షీ విల్ హ్యావ్ టైఅప్ అండ్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్తో మాట్లాడి తను డొనేషన్స్ తెప్పించుకొని ఈ స్కూల్ని రన్ చేయడానికి శతవిధాలా ట్రై చేస్తూ ఉంటుంది. సో నాకు ఎప్పుడైనా వీలు కుదిరితే నాకు వీలైనంతగా నేను తను సపోర్ట్ చేస్తూ ఉంటాను. I think it is a very good initiative whatever she is doing, and and we all request you to support Kalyani in her endeavors. Support Ganamas. ఇటువంటి ఆటిజం గల ఎంతో మంది పిల్లలకు జీవితంలో ఒక భరోసా, ఒక భవిష్యత్తు కల్పించి ఈ పిల్లలను తమ కాళ్ళ మీద తాము నిలబడే ఆత్మవిశ్వాసం అందించి సేవా తత్వం కలిగిన గనామస్ స్పెషల్ స్కూల్ నిర్వహిస్తున్న శ్రీమతి కళ్యాణి చౌదరి గారు దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటో విందాం. సమాజానికి మెయిన్గా ఇలాంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఫస్ట్ మన పిల్లల్ని మనము యాక్సెప్ట్ చేస్తే తప్పించి సమాజం యాక్సెప్ట్ చేయదు అనే ఒక ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. మనం యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళని ఇళ్లలో ఉంచేసి వాళ్ళ హక్కుల్ని మీరు తుడిచేయకూడదు. వాళ్ళకు కూడా అందరితో పాటు బతకగలిగిన హక్కు ఉంది. కాబట్టి మీరు ఫస్ట్ అవును, ఎవరైనా నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, పొట్టుగా ఉన్నాడు పొట్టిగా, పొడుగున్నాడు పొడుగా అనేసి అందరూ నిక్నేమ్స్ ఇస్తారు. సో మన పిల్లాడికి ఎవరో నిక్నేమ్ ఇస్తారు అన్న ఒక్క విషయంతో మీరు పిల్లల్ని ఇళ్లలో పెట్టేసి వాళ్ళ హక్కుని, వాళ్ళ లోకంని చూడగలిగిన హక్కు వాళ్ళకు ఉంది. కాబట్టి ఫస్ట్ పేరెంట్గా నా పిల్లాడు ఎలా ఉన్నా వాడు నా కొడుకు, నా బిడ్డ, నా పాప అని అనుకునే మనస్తత్వం పేరెంట్స్కి ఉన్ననాడు మీరు మీ పిల్లలకి అండగా ఉంటే సమాజం అంతా కూడా మీ పిల్లలకి అండగా ఉంటుంది అనేసి అది ఒక్కటే అర్థం చేసుకోవాలి పేరెంట్స్. సమాజంలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా ఊరికే నిక్నేమ్స్తో పిలవకుండా పిల్లల్ని వాళ్ళని మీరు చూసినప్పుడు కానీ వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు కానీ ఒక నవ్వండి చాలు. వాళ్ళకి అంతకన్నా ఏం అక్కర్లేదు. మామూలుగా పలకరించగలగాలంటే పలకరించండి, పిల్లల్ని నవ్వండి, అంతే. చాలా మటుకు కొద్దిగా అవేర్నెస్ అయితే వస్తుందని ఈ మధ్య ఇంక్లూజివ్ స్కూల్స్ అనేసి అంటున్నారు, ఇంక్లూజివ్ సొసైటీ అనేసి అంటున్నారు. సో దాని వైపు మేము స్వచ్ఛంద సంస్థలు మేము చేసే కృషి మేము చేస్తాము. సొసైటీ పరంగా మీరు కూడా మేము చెప్పేవి అర్థం చేసుకొని పిల్లల్ని ఎలాంటి వాళ్ళన్నా కానీ వాళ్ళు మనతో పాటు ఉండే మనుషులు అని గుర్తించాలి. వాళ్ళని మనము పెట్స్ని పెంచుకుంటామండి, చిలకకి మాటలు నేర్పిస్తాము, పిల్లలతో కుక్కలతో చంకలో ఎక్కించుకొని నాకు ఇచ్చేసుకుంటాము. పక్కన ఉన్నవాడు మనిషి అనేది గుర్తించాలండి అందరూ కూడా. నా కొడుకు కన్నా గొప్పవాడు ఎవరు లేదు అని మనం అనుకోవాలి, నా పిల్లాడి కన్నా గొప్పవాడు ఎవరు లేరని మనం అనుకోవాలి. మనము అనుకున్నప్పుడే
అదే ఆ ఆలోచన సొసైటీలో వాళ్ళకి కూడా వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా అంతే గౌరవంగా మన పిల్లల్ని చూస్తారు. కాబట్టి సొసైటీ అండ్ పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని ఫస్ట్ వాళ్ళు ఉన్న దానికి మనం యాక్సెప్ట్ చేసి రెస్పెక్ట్ చేయండి. అదొకటి. ఎలాగో గవర్నమెంట్ అయితే చాలానే ట్రై చేస్తున్నారండి. వీళ్ళకి ఎలాగ చేస్తే వీళ్ళని ఇంక్లూజివ్గా అందరితో పాటు అందరితో కలిసి బతకగలుగుతారు అని హోమ్స్ ఇవైతే అవాయిడ్ చేయాలి. చిన్నపిల్లలకి హోమ్స్ పెట్టాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమ నుంచి దూరం చేయకూడదు. కాబట్టి ఇలాంటివన్నీ గవర్నమెంట్ చేస్తుంది. స్వచ్ఛంద సంస్థలు మాలాంటి వాళ్ళు కూడా చాలామంది కృషి చేస్తున్నారు. మాతో పాటు మీరు కూడా పిల్లల్ని అర్థం చేసుకొని అందరితో పాటు సంతోషంగా బతకాలని నా కోరిక. థ్యాంక్ యూ. చూశారు కదండి, శ్రీమతి కళ్యాణి చౌదరి గారు గనామస్ అనే సేవా సంస్థ ద్వారా చేస్తున్న ఈ ప్రశంసనీయమైన సేవలు చాలా ఆదర్శనీయమైనవి. ఎంతోమంది బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న పిల్లల జీవితాల్లో వెలుగు నింపి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్న వారు నిజంగా అభినందనీయులు. వచ్చే వారం ఇటువంటి సేవా స్ఫూర్తితో సమాజానికి తమదైన బాధ్యతతో సేవా కార్యక్రమాలు చేస్తున్న మరో మంచి ఆదర్శ మహిళతో ఆమె ఆదర్శం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.